సుమన్ టీవీ ప్రేక్షకులకు, హైదరాబాద్ వీక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్ అండి. నేను రోటరీ ఇంటర్నేషనల్ 3150 కి 2025-26 గాను గవర్నర్ గా ఉన్నాను. డిస్ట్రిక్ట్ 3150 అంటే ఎంటైర్ తెలంగాణ ఇంక్లూజివ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ 2 ఓల్డ్ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఇస్ ప్రకాశం అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్. రోటరీ ఇంటర్నేషనల్ ముఖ్యంగా మాకు ఫోకస్ ఏరియాస్ ఉంటాయి. దాంట్లో బేసిక్ ఎడ్యుకేషన్, హెల్త్, maternal health and child welfare, next environment, peace, disease prevention, sanitation and good water, drinking water, women empowerment, వీటన్నిటి మీద మేము చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ముఖ్యంగా మేము ఇక్కడ చేస్తూ ఉన్నది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, దానికి నివారణకు 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల అమ్మాయిలకి దాదాపు 13,000 మందికి మేము ఈ సంవత్సరం వేసాము. అటు మేము చేస్తున్న కార్యక్రమం చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి అన్ని స్కూల్స్ లో వేయాలని డిసైడ్ చేసింది. ఇలాగే మేము బ్లడ్ డొనేషన్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, మేము ఈసారి 1 కోటి చెట్లు నాటాలని ప్రణాళిక వేసుకున్నాం. దాంట్లో దాదాపు ఒక 10 లక్షల చెట్లు వరకు నాటి ప్రతి ఇంటికి ఒక చెట్టును అలాగా ఇచ్చాము. ఇక్కడ రావి నారాయణ రెడ్డి గారు వాళ్ళ కాలనీలో ఎల్బీ నగర్ దగ్గర దాదాపుగా అక్కడ 25,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ 25,000 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 2 చెట్లు, అలాగే సోలార్ లైట్స్ అంతా ఇచ్చున్నారు. అక్కడ ముఖ్యంగా ఈ సోలార్ లైట్స్ ఇచ్చిన దాని వాళ్ళ కరెంట్ లేదు, కానీ ఈ సోలార్ లైట్స్ కింద సంజన అనే ఒక అమ్మాయి దాదాపు 16-18 మంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ పెట్టుకొని వాళ్ళకి ట్యూషన్ నేర్పిస్తూ వాళ్ళకి ఎంతో సాయం చేస్తున్నది. ఈ యాక్టివిటీని రోటరీ క్లబ్ ఆఫ్ మ్యావరిక్స్ వాళ్ళు దీన్ని చేశారు. ఈ యాక్టివిటీ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వాళ్ళు 3 లక్షల పెట్టుబడితో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పీడియాట్రిక్ కార్డియాలజీ థొరాసిక్ సెంటర్ స్టార్ట్ చేశారు. దాదాపు 24-26 నెలల్లో దాదాపు 70 కోట్ల విలువైనటువంటి ఆపరేషన్లు చేశారు. ఇవే కాకుండా రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ కానివ్వండి, రోటరీ క్లబ్ ఆఫ్ సన్ రైజ్ కానివ్వండి, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ కానివ్వండి, ఇలా ప్రతి క్లబ్బులు దాదాపు మేము 106 క్లబ్బులు ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్ 3150లో. మేము చేసే కార్యక్రమాలు చాలా ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. మీకు ఓల్డ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర గురుద్వారా ఉంది. అక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ వాళ్ళు దాదాపు 20 డయాలసిస్ యూనిట్లు పెట్టి అక్కడ ఓన్లీ 200 to 300 తీసుకొని ఇక్కడ డయాలసిస్ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే చేసుకోవచ్చు. అలాగే మహావీర్ హాస్పిటల్ కూడా పెట్టాం. ఇలా మేము చేస్తున్న కార్యక్రమాల్లో మర్చిపోని కొన్ని మాత్రమే. ఇంకా పేదవాళ్ళకి పుష్ కార్ట్స్ అని, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద స్వింగ్ మిషన్స్ అని, నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంట్ లో పొల్యూషన్ ఇది కాకుండా వాళ్ళకి బొగ్గులతో వాడేటువంటి ఇస్త్రీ వ్యాపారులు అందరినీ గ్యాస్ బేస్డ్ ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి వాళ్ళకి ఈ పర్యావరణ పరిరక్షణకి తోడ్పడతారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి రోటరీ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ప్రపంచంలో పోలియో అనే ఒక మహమ్మారిని తరిమికొట్టిన ఏకైక సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ అని గర్వంగా చెప్తూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ మేము ఇంకా చేస్తున్నటువంటి కార్యక్రమాలు వివరంగా చెప్పేదానికి మరొకసారి మీతో కలిసి ప్రజలకు, మీ వీక్షకులకు అందరికి తెలియజేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి మరొకసారి, అలాగే మా కమల్ తో హీఈస్ representing Suman TV, but he is a true Rotarian from our district for the past 15-20 years. సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. నేను ఐఎమ్ రొటేరియన్. మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్ గారు చెప్పినట్లు నేను ఐ హావ్ బీన్ రొటేరియన్ ఫర్ ఆల్మోస్ట్ నౌ 2 decades. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ రోటరీ డిస్ట్రిక్ట్ 3150. సో నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ ది డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ హెల్త్ క్యాంప్స్. సార్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్ గారి ఈ టర్మ్ లో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది మెంబర్షిప్ కి రీజనల్ చైర్ గా ఉన్నాను. సో కానీ మేము డిస్ట్రిక్ట్ 3150 అనేది చాలా మంచి కార్యక్రమాలు. నేను సుమన్ టీవీ ఫౌండర్ గారికి, సుమన్ దుద్దికి చెప్పిన వెంటనే లెట్ us సపోర్ట్ ఫర్ ఆల్ ది రోటరీ డిస్ట్రిక్ట్ 3150 యాక్టివిటీస్, ఏమైనా ప్రాజెక్ట్స్ కావచ్చు, మనం తప్పకుండా ముందుండి చేద్దామని చెప్పి ఆయన చెప్పడం అయింది. నేను ఇప్పుడు రీసెంట్ గా ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సుమన్ టీవీ యాజ్ ఏ అడ్వైజర్ ఫర్ ది స్ట్రాటజీ అండ్ కార్పొరేట్ రిలేషన్స్ కి. సో ఇది నాకు ఒక మంచి అవకాశము సర్వీస్ చేయడానికి. సో రియలీ థ్యాంక్ఫుల్ టు డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్ గారు. ఎన్నో ప్రాజెక్ట్స్ కి సుమన్ టీవీ విల్ బి దేర్ ఆల్వేస్ విత్ ది రోటరీ డిస్ట్రిక్ట్ 3150. థ్యాంక్ యూ సో మచ్ కమల్. ప్రజల్లో దీని గురించి అవగాహన లేదు. ముఖ్యంగా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నటువంటి పిల్లలు, యంగ్స్టర్స్ దీని గురించి అవేర్నెస్ తెలుసుకొని వాళ్ళు ప్రీ షూట్స్, వెడ్డింగ్ దానికి స్పెండ్ చేసే దాంట్లో సినిమాలో ఒక పాప్కార్న్ కన్నా తక్కువ కాస్ట్ ఉన్నటువంటి ఒక టెస్ట్ చేసుకుంటే 25% ఆఫ్ ది ఛాన్సెస్ వాళ్ళకు పుట్టే పిల్లలు ఈ తలసేమియా బారిన పడకుండా ఉంటారు. ఇట్ కాస్ట్ 350 rupees to 500 rupees ఓన్లీ. కాబట్టి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నటువంటి ప్రతి యువకులందరూ ముఖ్యంగా ఈ టెస్ట్ చేసుకొని అప్పటికి దానివల్ల ఎంతో మంది కాకుండా ఉంటారు. రోటరీ ఇంటర్నేషనల్, ఎస్పెషలీ డిస్ట్రిక్ట్ 3150 అన్ని క్లబ్బుల రొటేరియన్స్, ద డెడికేటెడ్ వాలంటీర్ రొటేరియన్స్ ఆర్ taking this up in all the colleges,
communities, gated apartments, so that the people will go for corrective measures in the beginning itself. Even after pregnancy, first quarter of the pregnancy, if they go and find out whether the particular pregnancy is having any problem, if they can take the corrective measures with the consultation of the doctors, they can prevent this one permanently. నమస్కారం అండి. నా పేరు మూర్తి ప్రక్కి. ఐ రిప్రజెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ సైనిక్పురి. రోటరీలో థాలసీమియా అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. థాలసీమియా అనేది ఒక జన్యుపరమైన ప్రాబ్లం. అది దాని నుంచి సేవ్ చేయాలంటే అనేక మంది బ్లడ్ డొనేషన్స్ ఇవ్వాలి. ఈ పిల్లలకి ప్రతి నెల బ్లడ్ ఇస్తేనే వాళ్ళు బ్రతుకుతారు. అంతేకాకుండా వాళ్ళకి థాలసీమియా పాసిబిలిటీ ఉందా లేదా తెలుసుకుందుకు పేరెంట్స్ కూడా టెస్ట్ చేయించవచ్చు. అది చాలా సింపుల్, లో ఎక్స్పెన్స్ టెస్ట్, హెచ్పిఎల్సి టెస్ట్ అంటారు దాన్ని. ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అది. ఒకవేళ పిల్లలు ఆ పెద్దవాళ్ళు ఆ బ్లడ్ టెస్ట్ తీసుకుని వాళ్ళు పాజిటివ్ లేదు అనుకుంటే వాళ్ళ పిల్లలకి థాలసీమియా అనే వ్యాధి రాదు. నా పేరు కెప్టెన్ వేణుగోపాల్ అండి. నేను రోటరీ క్లబ్ సైనిక్పురి ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ సంవత్సరం. మా క్లబ్ చాలా సంవత్సరాల నుంచి థాలసీమియా పేషెంట్స్ కోసం అని బ్లడ్ డొనేషన్స్ కండక్ట్ చేస్తాం. ఈ పోయిన సంవత్సరంలో మేము చూసుకుంటే కనుక మేము ఆల్మోస్ట్ 14 క్యాంప్స్ కండక్ట్ చేసాము. ఆల్మోస్ట్ 700 బ్లడ్ యూనిట్స్ కండక్ట్ చేసి ఇవ్వగలిగాం అందరికి. సో మేము ఆరోహి బ్లడ్ బ్యాంక్ తో కొలాబరేషన్ చేస్తామండి. మోస్ట్లీ వాళ్ళకేమో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 400 చిల్డ్రన్ రిజిస్టర్డ్ ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం మేము ఈ వర్క్ అండర్టేక్ చేస్తున్నాము. ఈ పనిలో మాతో పాటు తోడ్పడడానికి మాకు ఒక టాస్క్ ఫోర్స్ ఉంది. ఆ టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా మూర్తి గారు మీతో ఇంతకు ముందు మాట్లాడారు. వారు చాలా సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తున్నారు. వాళ్ళు ఎన్నో చోట్ల వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. మా క్లబ్ తరఫు నుంచి థాలసీమియా చిల్డ్రన్ కోసం చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాము ఈ సంవత్సరాలు. సుమన్ టీవీ మమ్మల్ని పిలిచి ఇక్కడ మాతో మాట్లాడించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నేను డాక్టర్ గీతా నాగశ్రీ, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ చైర్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఇన్ రోటరీ డిస్ట్రిక్ట్ 3150. యాక్చువల్లీ ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ సైనిక్పురి ఇక్కడ థాలసీమియా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది హరిత ప్లాజాలో పెట్టారు. అది చాలా అద్భుతమైన గెస్చర్ గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఈ థాలసీమియాలతో జన్మిస్తున్నారు. సో దాని వల్ల వాళ్ళు వయసు కొంచెం పెరిగిన కొద్దీ వాళ్ళకి రిపీటెడ్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి అంటే ప్రతి 15 రోజులకి వాళ్ళకి పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తీసుకోవాల్సి వస్తుంది. తద్వారా వచ్చే కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ అవన్నీ అవన్నీ కూడా వాళ్ళు అది ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ పేరెంట్స్ కి అంటే ఒక సిటీలో ఒక ఫెసిలిటీస్ ఉన్న చోట అయితే పర్లా, వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళందరూ సిటీలోకి రావాల్సి వస్తుంది, లేకపోతే పెద్ద టౌన్స్ లోకి వెళ్లాల్సి వస్తుంది అనమాట. అవన్నీ అలా కాకుండా కొంచెం లో సోషియో ఎకనామిక్ గ్రూప్ లో అయితే ఇంకా ఎక్కువ బర్డెన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆ రోజు పిల్లల్ని తీసుకురావాలి అంటే వాళ్ళ వర్క్ వేజెస్ పోతాయి. అండ్ అదే కాకుండా ఎఫోర్డబిలిటీ కూడా కష్టంగా ఉంటుంది. దీనికి మనం సులభంగా అయ్యేటట్టు మార్గాలు ఎంచుకోవాలి. అలా కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడున్న అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసే హాస్పిటల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అది ఉన్నా కూడా దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా రాష్ట్రాలు ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కింద కానీ ఇది కవర్ అయ్యేటట్టు చూసుకున్నా కానీ అది చేసే ఎక్స్పర్ట్స్ ట్రైన్ చేస్తాము. చాలా మోర్ అండ్ మోర్ సెంటర్స్ లో ఇలాంటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసే ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ థాలసీమియా అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ జర్నీలో భాగస్థులు అయ్యి ఒక 10 ఏళ్లకో అంటే ఇది 2026, 2035కో 2040కో అది అంటే థాలసీమియా ఈ ఉన్న పిల్లల సంఖ్య చాలా వరకు తగ్గించాలి. అయితే రోటరీ ఎలాగైతే పోలియో మిషన్ గా తీసుకొని దాని ఎరాడికేషన్ ప్రివెంట్ చేసిందో, థాలసీమియా ఎరాడికేషన్ కూడా రోటరీ సహాయం చేస్తుంది.